టీడీపీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన ఎంపీ కేసినేని నాని ఒంటరవుతున్నారా? ఆయన సైకిల్ పార్టీలోనే కొనసాగాలని ముఖ్య అనుచరులు కోరుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే టికెట్ కోరుతున్న నాని ముఖ్య అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు ఇదే మాట చెప్తున్నారు. నాని కావాలో టీడీపీ కావాలో తేల్చుకోమంటే పార్టీకి ప్రయారిటీ అంటూ తేల్చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నాని వర్గంలో ముఖ్య నేత అయిన బొమ్మసాని సుబ్బారావు మైలవరం నుంచి ఉన్నారు. సార్, నానితో భేటీ అయ్యారు. నాని గారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అంటే పార్టీలో ఉండమని మాట్లాడారా, లేదా రేపు జరగబోతున్న తిరుగుడు సభకు హాజరు కావాలని మాట్లాడారా? లేదు, ఆయన సర్వీస్ని టీడీపీ పార్టీ ద్వారా ఆయనకి ఇక్కడ ఈ ప్రజలు ఏ పార్లమెంట్ మెంబర్గా అయితే ఎలక్ట్ చేశారో ఆయన సర్వీస్ చేయమని చెప్పి ఇక్కడ మేము కోరాం. ఆయన చంద్రబాబు గారి గురించి చాలా గౌరవమైనటువంటి రీతిలో మా అందరికి కూడా ఎడ్యుకేట్ చేసేవారు. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. ఒకసారి మనం పెద్ద ఆయనతో కూడా కలిసి చర్చిస్తే బాగుంటుంది. ఏదో ఉందో కొంత వెయిట్ చేస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా రాజీనామా విషయంలో కూడా తొందరపడొద్దని చెప్పి మేమందరూ విజ్ఞాపన చేయడం జరిగింది. నాని గారు ఏం చెప్తున్నారు? అంటే పార్టీలో కొనసాగుదామని చెప్తున్నా వద్దంటున్నారా? నాని గారు చాలా ఆలోచన పరులు. చంద్రబాబు గారి మీద ఆయనకి చాలా గౌరవమైనటువంటి ఉంది. కానీ ఆయన కొద్దిగా మనస్తాపంలో ఉన్నారు. ఆయన నన్ను కాదని చంద్రబాబు గారు అనుకున్నారని భావనలో ఉన్నారు. అది ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అండి. అది కరెక్ట్ అని మాత్రం మేము ఎవరూ అనుకోవట్లేదు. మీకు కూడా చంద్రబాబు గారి గురించి స్పష్టంగా తెలుసు. ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి విజ్ఞాపన చేయడం జరిగింది. ఏమన్నారు? కలిసి మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన? ఆలోచిస్తానన్నారు. ఆలోచిస్తాను చెప్పారు. చంద్రబాబుతో మాట్లాడడానికి సార్ ఆలోచిస్తానన్నారు. మేము చెప్పిన దాన్ని అంతే. సో తిరువురు సభకు పరిస్థితి ఏంటి సార్? అంటే నాని గారు అయితే వెళ్ళట్లేదు. నాని గారు వెళ్ళరు. బట్ మీ పర్సెంట్ మీరు కానీ వెళ్తామండి. మేమందరం మీరు వెళ్ళారు అంటే కనుక అది టీడీపీకి అనుకూలంగా, నాని గారు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా సార్? అదేం కాదండి. ఆయన నాని గారు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు బయటికి? ఆయనకి ఇన్ఛార్జి పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యతలు కూడా పార్టీ బాధ్యతలు వద్దు అన్నప్పుడు మీరు ముఖ్య అనుచరులుగా మీరేం చేస్తారు? ఏమండి, ప్రతి రాజకీయ పార్టీలో క్రైసిస్ వస్తుంది. సొంత పార్టీలో ఇది కుటుంబం లాంటిది. ఈ సమస్య పరిష్కారం చేసుకుంటుంది కుటుంబం. చివరిగా చెప్పండి, కేసీఆర్ నాని గారు కనుక పార్టీని విడితే మీరు కేసీఆర్ నాని సైడ్ ఉంటారా, పార్టీ సైడ్ ఉంటారా? మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి పక్షాన ఉంటాం. ఇంతకాలం మీరు నాని గారితో పాటు నడిచారు కదా. ఆయన పార్లమెంట్ మెంబర్ గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన ద్వారా మేము ఎన్నో పనులు చేపించుకున్నాం ఇక్కడ. కాబట్టి మేము ఆయన గౌరవప్రదంగా కలవడానికి వచ్చాం. మీకు ఎమ్మెల్యే కూడా మైలవరం, నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నంతకాలం మీకు మైలవరంలో మీకే టీడీపీ నుంచి టికెట్ కూడా ఇప్పిస్తానని కూడా ఆయన చాలాసార్లు. బొమ్మసాని సుబ్బారావు ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన మనిషి కాబట్టి ఇతను కూడా ఒక అరుగుడు పరిశీలించమన్నారు. ఇప్పిస్తానని నన్ను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. నా రాజకీయాల్లో మా తండ్రి గారి దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి మా యొక్క క్యారెక్టర్ గురించి ఆయన చెప్పారు. ఏదైనా పార్టీ అధిష్టానం వర్గాన్ని ఆలోచించమన్నారు. ఆయన ఎప్పుడు నన్ను అయితే. మీకు వ్యతిరేకంగా ఉండే దేవినేని ఉమా ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. ఇక ఆయనే రేపు పొద్దున్న టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు కదా, నాని గారు వెళ్ళిపోతే? నాకు ఆయన ఏమీ వ్యతిరేకం కాదండి. నేను టికెట్ అడుగుతున్నాను కాబట్టి వ్యతిరేకం కాబట్టి ఆయన కూడా గెలవాలని నేను ప్రయత్నం చేసిన మనిషినే. పోయిన ఎన్నికల్లో ఉమా గారి కోసం కూడా నేను పనిచేసినాను. నాకు కూడా అవకాశం ఉంటుందేమో. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. నేను స్థానికుడిని కాబట్టి మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో స్థానికేతరులకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఈసారి మా స్థానికుడికి మాకు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడమే కానీ ఒకరికొకరికి మాత్రం పార్టీలో ఏ రకమైన పొరపచ్చాలు లేవు. ఫైనల్గా చెప్పండి, మీరు రేపు జరగబోతున్న మీటింగ్లో ఏమైనా నాయకులతో మీరేమైనా మాట్లాడతారా? నాని గారు ఇలా మీరు చెప్పినట్టు కన్ఫ్యూజన్లో ఉన్నారో, లేకపోతే అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది మాట్లాడమని మీరేమైనా చెప్పే అవకాశం ఉందా ముఖ్య నాయకులతో? మాకు అంత స్థాయి లేదండి. మేము నాని గారితో ఉన్నాం కాబట్టి నాని గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాం. ఆ పెద్దలతో మాట్లాడే స్థాయిలో మాకు అంత అవకాశాలు లేవు. మీరైతే టీడీపీనే ముఖ్యం నాని గారికి అని అంటారు? లేదు, నేను టీడీపీలో కొనసాగుతాం. ముఖ్యమానంతో నాని గారితో ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. ఏదో గ్యాప్ వచ్చింది, మేము వదిలేసుకుంటామేంటి? అది మీరు అడిగే ప్రశ్న. మరి సో ఇది చెప్తున్నారు బొమ్మసాని సుబ్బారావు. ఇప్పటివరకు కూడా కేసీఆర్ నానితో పాటు నడిచారు. బట్ కేసీఆర్ నాని కనుక పార్టీని విడితే ఖచ్చితంగా ఆయన అయితే కేసీఆర్ నాని అనుచరుడిగా ఉంటాను, బట్ టీడీపీలో మాత్రం కొనసాగుతానని రేపు ఖచ్చితంగా మీటింగ్ కూడా హాజరవుతామని బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంకబాబుతో సాయి బిగ్ టీవీ విజయవాడ.